వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలవడంలో భాగమైన తెలుగు క్రీడాకారిణి శ్రీచరణి, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ నేడు విజయవాడ వచ్చారు. కడప జిల్లాకు చెందిన శ్రీచరణికి విజయవాడలో మహిళా క్రికెటర్ శ్రీచరణికి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీచరణికి భారీగా ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీచరణి భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో కలిసి సీఎం చంద్రబాబును ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ సాధించినందుకు శ్రీచరణిని మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచ వేదికపై భారత మహిళల సత్తాను చాటి చెప్పారని, ఎంతో మంది యువ క్రీడాకారులకు శ్రీచరణి ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు ప్రశంసించారు. ప్రపంచ కప్ గెలుచుకున్న ఆనందకరమైన క్షణాలను, టోర్నీలోని అనుభవాలను శ్రీచరణి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పంచుకున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చెన్ని, కార్యదర్శి సానా సతీష్, రాష్ట్ర మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు తదితరులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు శ్రీచరణి, మిథాలీ రాజ్లను వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడ వీరికి మంత్రి లోకేష్ స్వాగతం పలికి సమావేశానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీచరణికి నజరానా ప్రకటించే అవకాశం ఉంది.